నమస్తే క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సరే, అట్లీస్ట్ మెంబర్స్ అయినా సరే, నాన్ సబ్స్క్రైబర్స్ అయినా సరే, ఎవరైనా వీడియోస్కి క్వశ్చన్స్ అడిగారు అంటే కామెంట్స్లో వాటిని తీసుకొని ఒక వీడియో చేయడం అయితే జరుగుతుంది. నా క్వశ్చన్ పిక్ చేసుకొని వేరే ఛానల్స్లో అడిగినట్టు కాకుండా నేను మ్యాక్సిమం అందరి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. డైరెక్ట్గానే రిప్లైస్ ఇస్తూ ఉంటాను అనమాట. కుదరట్లేదు కొన్నిసార్లు. సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను, అందరూ ఆన్సర్స్ ఇవ్వడానికి. సో నా కామెంట్ సెక్షన్ కూడా నేను ఓపెన్ చేశాను అనమాట. ఎవరికైతే నేను రెస్పాండ్ అవ్వలేదో వాళ్ళకి. సో సింపుల్ క్వశ్చన్స్ లైక్ నా ఛానల్ ఎందుకు గ్రో అవ్వట్లేదు అట్లాంటి వాటికి చాలా మిస్టేక్స్ అవి ఉంటాయి కాబట్టి మిస్టేక్స్ కోసం సెపరేట్ వీడియో చేశాను, అది చూడండి. సో ఇన్ జనరల్ మన క్వశ్చన్స్ ఏమైతే వ్యాలిడ్ క్వశ్చన్స్ ఉంటాయో మొత్తం వరుసగా నేను వెళ్తాను, వ్యాలిడ్ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తాను. సో ఫస్ట్ సాత్విక్ జోషిత్ కిడ్స్ వీడియోస్ చెప్తున్నారు. కిడ్స్ వీడియోస్కి ఎల్డర్స్ వాయిస్ ఓవర్ ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. సో కిడ్స్ వీడియోస్ ఎల్డర్స్ వాయిస్ ఓవర్ ఇవ్వచ్చండి, దాంట్లో తప్పులేదు. కాకపోతే బాగా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, లైక్ అప్పుడే పుట్టిన పిల్లలు కానీ లేకపోతే బాగా చిన్నపిల్లలు, వాళ్ళకి తెలీదు, వాళ్ళకి వీడియోస్ వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు, వేరే వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు, అట్లాంటివి తెలియదు అనమాట. సో అలాంటి వాళ్ళకి మీరు రాంగ్ వాయిస్ ఓవర్ ఇచ్చారనుకోండి, అంటే వాళ్ళు మాట్లాడకూడని పదాలు మీరు మాట్లాడినా, లేకపోతే వాళ్ళు ఎవరిని తిట్టినట్టు, వాళ్ళు వేరే వాళ్ళని తిట్టినట్టు, ఇట్లాంటివి సింపుల్గా అర్థం చేసుకోండి. మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి అలాంటి కమ్యూనిటీకి విరుద్ధంగా ఉండేవి, కమ్యూనిటీ గైడ్లైన్స్కి ఎగెయిన్స్ట్గా ఉండేవి ఉంటే కనుక మీ ఛానల్ మీద కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్స్ వస్తాయి. కానీ మీరు నార్మల్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అంటే మీరు మీ ఆడియోని కొద్దిగా చేంజ్ చేసుకుని పిల్లల వాయిస్లో మాట్లాడడానికో లేకపోతే డైరెక్ట్గా పెద్దోళ్ళ వాయిస్ లాగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, నార్మల్గా చెప్తున్నారు, మంచి మాటలే చెప్తున్నారు, అలాంటివి చెప్తే కనుక ప్రాబ్లం ఏం లేదు, వాయిస్ ఓవర్ కూడా మీరు ఇవ్వచ్చు. మీకు ఇది అర్థమైందని క్లియర్గా అనుకుంటున్నాను. ఆ క్లాజ్ కూడా చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇంతకుముందు కొన్ని ఛానల్స్లో అట్లా కమ్యూనిటీ గైడ్లైన్స్ పడింది. ఎందుకంటే ఇష్యూస్ వస్తేనే కదా నేను గుర్తొచ్చేది, చాలామందికి ఇష్యూస్ వచ్చింది కాబట్టి చాలామంది వచ్చారు కాబట్టి అది కూడా నేను కోట్ చేయాలి కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. సో ఇవి సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది, ఇది మంచి వర్డ్సే అని అనుకుంటే కనుక మంచి వర్డ్స్ కానీ నార్మల్ వర్డ్స్ కానీ అట్లాంటివి మీరు యూజ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, దాంట్లో తప్పేం లేదు. సో ఇక్కడ ప్రసాద్ ఇన్ఫో ఈ ఛానల్ నుంచి అడుగుతున్నారు, అన్న చాగంటి గారి వాయిస్కి మన వీడియో రీమిక్స్ చేసి షార్ట్స్ అప్లోడ్ చేయకూడదా? సో ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. ఇలాంటివి చాలామంది చేస్తున్నారు, అంటే అది పాపులర్ కేటగిరీ కాబట్టి. ఎందుకంటే చాగంటి గారు కానీ గరికపాటి గారు కానీ ఇట్లా మంచి మాటలు చెప్తారు కాబట్టి ఆ మంచి మాటలు ఆ ఆడియోస్ని జనాలు వినడానికి ఎక్కువ ఇష్టపడతారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ వాయిస్ తీసుకుంటారు, ఇక్కడ మీరు రీమిక్స్ చేస్తున్నామని చెప్తున్నారు కదా, రీమిక్స్లోనే ఎలా చేస్తారంటే ఆయనయే ఫొటోస్ డౌన్లోడ్ చేస్తారు, లేదా ఆయన మాట్లాడిన వీడియోని ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసి దానికే రీమిక్స్ చేస్తారనమాట, దానికే ఈ ఆడియోని రీమిక్స్ చేస్తారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటో చూడండి, ఇక్కడ వీడియో మీది కాదు, సింపుల్గా వీడియో మీది కాదు, ఆడియో కూడా మీది కాదు. సో వీడియో మీది కాదు, ఆడియో మీది కాదు అన్న కేసెస్లో మీకు గ్యారంటీగా రీయూజ్డ్ కంటెంట్ అని గ్యారంటీ పడిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది వైరల్ అవుతాయి ఈ వీడియోస్, గ్యారంటీగా మీకు లక్షల్లోని లక్షల్లోని వ్యూస్ వస్తూ ఉంటాయి, వస్తున్నాయి కాబట్టి మీరు అప్లోడ్ చేశారనుకోండి మీకు రీయూజ్డ్ కంటెంట్ గ్యారంటీ పడిపోద్ది అనమాట. తక్కువ వ్యూస్ వచ్చిన వాటికి పెద్ద కన్సిడర్ చేయరు, కానీ ఈ టాప్ కానీ లేకపోతే అంటే మోస్ట్ పాపులర్ వీడియోస్ ఉంటాయి కదా, వాటిని యూట్యూబ్ ఖచ్చితంగా చెక్ చేస్తుంది. మీకు రెగ్యులర్ చెక్స్ ఉంటాయన్నమాట. మీరు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత పెట్టచ్చా అని కూడా క్వశ్చన్ అడగచ్చు. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కూడా చెక్స్ అనేవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. మీకు ఎప్పుడైతే మీ వీడియోస్లో ఇలాంటి కంటెంట్ ఉంది అంటే వాళ్ళు మీ ఛానల్కి మానిటైజేషన్ తీసేస్తారనమాట. సో ఇప్పుడు సెకండ్ కేసు ఏంటి అంటే వీడియో మీదే, మీ ఓన్ వీడియోనే, ఆడియో మీరు వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. అక్కడ ఏంటో చెప్తా చూడండి, అక్కడ గరికపాటి గారితో లేకపోతే చాగంటి గారితో వాయిస్ యూజ్ చేస్తున్నారు, వీడియో మాత్రం మీ ఓన్ వీడియో, అంటే మీరు రికార్డ్ చేశారు. ఎలా రికార్డ్ చేశారు? మీరు ఒక దేవుడి ఫోటోని చూపిస్తున్నారు, మీ ఇంట్లో ఏదో పూజ జరుగుతుంది లేకపోతే ఏదో రెగ్యులర్గా జరిగే యాక్టివిటీ ఉందనుకోండి, ఆ యాక్టివిటీని చేసి దానికి రీమిక్స్ చేశారు. సో యాక్టివిటీ జరుగుతుంది, మీరు అక్కడ చాగంటి గారు ఏదన్నా పూజా విధానం ఇలా చేయాలి ఫస్ట్ ఇది చేయాలి సెకండ్ ఇది చేయాలని చెప్తున్నారు అనుకోండి, మీరు ఏదో రికార్డ్ చేస్తున్నారు, ఏదో పూజ జరుగుతుంది దాన్ని రికార్డ్ చేసి పెట్టారు. ఇక్కడ వీడియో మీ ఓన్ అయినప్పటికీ దాంట్లో వాల్యూ ఎడిషన్ ఏమీ లేదనమాట. అంటే మీరు ఆడియో తీసుకోవడం వల్ల మీకు కానీ ఆ ఆడియోకి కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. యూట్యూబ్లో అలాంటి వీడియోని ఎందుకు పెట్టాలి మీరు అసలు? ఆ వీడియో ఎవరు చూడాలి అనేది మీరు అర్థం చేసుకోండి. దాన్ని బట్టి మళ్ళీ మీకు రీయూజ్ కంటెంట్ వస్తుంది అనమాట, వీడియో మీ ఓన్ అయినా సరే. సో చాలామంది ఏం చేస్తారంటే ఫోటో ఉంటుంది, దేవుడి ఫోటోని రికార్డ్ చేస్తారు, దానికి వాయిస్ ఓవర్ ఇస్తారు. సో అంటే ఈ ఛానల్ ఇలా చేస్తున్నారని నేను చెప్పట్లేదు, దాన్ని తప్పుగా తీసుకోకండి. జనరల్గా అన్ని కేసెస్ కవర్ చేస్తుంది అనమాట. అది కూడా చాలా రిస్కీ కేసు, దాన్ని కూడా మీరు అలా కూడా చేయకండి. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటి అంటే అలా కూడా చేయట్లేదు, మీరు జస్ట్ దానికి డబ్బింగ్ చేస్తున్నారు. ఆ ఆడియో ఏదైతే ఉందో ఆడియోకి మీరు యాక్ట్ చేయడము యాజ్ ఇట్ ఈజ్, అక్కడ ఏమైతే స్టెప్స్ చెప్తున్నారో స్టెప్స్ చేసి చూపిస్తున్నారు. వాల్యూ ఎడిషన్ ఉంది ఎక్కడి సైడ్ నుంచి, మీ సైడ్ నుంచి వాల్యూ ఎడిషన్ ఉంది. మీరు ఆ స్టెప్స్ ఏవైతే ఆయన చెప్తున్నారో ఇలా ఈ విధానాలు వాడాలి అని చెప్తున్నారో ఆ విధానాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నారు వీడియోలో, అది వాల్యూ ఎడిషన్ ఉంది, మీ వీడియోలో వాల్యూ ఎడిషన్ ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చిన ఇంకొక రిస్క్ ఏంటో చూడండి, ఇది లాస్ట్ రిస్క్ అనమాట. ఇది ఏంటి అంటే ఎప్పుడైనా సరే చాగంటి గారు కానీ గరికపాటి గారు కానీ వాళ్ళ ఓన్ ఛానల్స్లో వీడియో పెట్టరనమాట.
ఎక్కడికో వెళ్ళి చెప్తూ ఉంటారు, ప్రవచనాలే చెప్తూ ఉంటారు. సో ఆ పర్మిషన్స్ ఎవరికి ఉంటాయి? ఆ ప్లేస్లో ఎవరైతే ఆ ప్రవచనాన్ని సెటప్ చేశారో, ఎవరైతే ఫండ్ చేస్తున్నారో, వాళ్ళకి ఎవరైతే మనీ ఇస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఆ వీడియోస్ని అప్లోడ్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుందన్నమాట. కానీ జనరల్గా ఆ వీడియోస్ని ఎవరో రికార్డ్ చేస్తారు, బయట నుంచి ప్రవచనాలకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రికార్డ్ చేస్తారు, వాళ్ళు అప్లోడ్ చేసేస్తారు. సో వాళ్ళకి పర్మిషన్స్ లేవు. వాళ్ళ నుంచి మీరు శాంపుల్ చేసుకుంటే మీ మీద కూడా కాపీరైట్ పడుతుంది అనమాట. సో కాపీరైట్ వచ్చే ఛాన్స్ మళ్ళీ ఉంది. మీరు మీ సోర్స్ ఏదైతే ఉందో, మీరు ఎవరి దగ్గర నుంచి అయితే శాంపుల్ చేస్తున్నారో, ఎవరి దగ్గర నుంచి అయితే రీమిక్స్ చేస్తున్నారో, అది వాళ్ళ ఒరిజినల్ ఛానల్ అనుకోండి, వాళ్ళ ఒరిజినల్ ఆడియో అనుకోండి. ఇప్పుడు గరికపాటి గారి ఛానలే ఉంది, హైపోథెటికల్ కేసు చెప్తున్నాం. వాళ్ళు ఛానల్స్ రన్ చేస్తున్నారని అయితే నేను అనుకోవట్లేదు, నాకు ఎక్కడ వాళ్ళ ఒరిజినల్ ఛానల్స్ కనిపించలేదు. ఆయన ఓన్ ఛానలే ఉంది, దాని నుంచి మీరు రిమిక్స్ చేశారు, వాల్యూ ఎడిషన్ చేశారు, అప్పుడు మాత్రమే ఆ ఒక్క కేసు మాత్రమే వ్యాలిడ్. మిగతా అన్ని కేసెస్ ఇన్వాలిడ్ అనమాట. మిగతా అన్ని కేసెస్లోని ఏదో రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది, లేదా కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి అనమాట. చాలా చాలా రిస్క్ ఇది. దీని మీద నేను టైం స్పెండ్ చేయడానికి రీజన్ ఏంటంటే, చాలామంది చేస్తున్నారు ఈ మిస్టేక్. వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, సో చేసుకుంటూ వెళ్ళిపోతాం, తర్వాత చూసుకుందాం అనుకుంటున్నారు. కానీ దాని తర్వాత మీరు కరెక్షన్ కూడా చేయలేరు అనమాట. ఎందుకంటే వేరే కంటెంట్ పెట్టినా మీకు వ్యూస్ రావు. సో మీ ఓన్ కంటెంట్ మీరు చేసుకోండి, ఇట్లాంటి వాటి మీద మీరు రిలై అవ్వకండి. దీనికి క్లియర్ అయిందనేది నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ నవ్య యూఆర్ఎల్ అడుగుతున్నారు, హౌ టు చేంజ్ ద ఫైల్ నేమ్ ఎనీవన్ ఎక్స్ప్లెయిన్ అడుగుతున్నారు. ఎవరు కదా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. సో మీరు ఫోన్లో మీ ఫైల్ నేమ్ చేంజ్ చేయాలి అంటే, మీరు ఆల్రెడీ ఎడిటింగ్ చేసిన తర్వాత సేవ్ అయిపోతుంది కదా, మీరు గ్యాలరీలోకి వెళ్ళి చూస్తే మీరు జస్ట్ గ్యాలరీది ఎలా వర్క్ అవుతుంది, సింపుల్గా మీ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో తమ్నెల్ ఏదైతే ఉంటుందో తమ్నెల్ చూపిస్తుంది. తమ్నెల్ ఇన్ ది సెన్స్ ఆ పిక్ ఏదైతే ఉందో ఆ పిక్ చూపిస్తుంది. మీరు దాన్ని క్లిక్ చేస్తే ఓకే ఇదే నా వీడియో అని మీకు అర్థమవుతుంది అనమాట. మీకు నేమ్స్ ఎక్కడ కనిపిస్తాయి అంటే ఫైల్ మేనేజర్లో కనిపిస్తాయి, లేదా మై ఫైల్స్ అని ఉంటుంది. మీరు ఆండ్రాయిడ్ వాడితే కనుక కొన్ని వెర్షన్స్లో మై ఫైల్స్ ఉంటుంది, కొన్ని వెర్షన్స్లో ఫైల్ మేనేజర్ ఉంటుంది అనమాట. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి మీరు ఫైల్స్ని బ్రౌజ్ చేస్తే అక్కడ కూడా మీకు తమ్ పిక్చర్ కనిపిస్తుంది. దాని తర్వాత దాని డీటెయిల్స్ కనిపిస్తాయి అనమాట. డీటెయిల్స్ మీద మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుంటే మీరు దాన్ని రీనేమ్ చేయొచ్చు, లేకపోతే ఇంకా దాన్ని ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్లోకి, మీకు ఎడిటెడ్ ఫోల్డర్ ఉంటుంది కదా, అంటే సేవ్డ్ ఫోల్డర్ ఉంటుంది కదా, మీరు యూ కట్ వాడుతున్నారు, లేకపోతే వీడియో గురు వాడుతున్నారు, లేదా కైన్ మాస్టర్ వాడుతున్నారు. సో సేవ్డ్ ఫైల్ ఉంటుంది కదా, ఆ సేవ్డ్ ఫైల్ని ఇంకొక లొకేషన్ కూడా మూవ్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ వచ్చేది ఫైల్ మేనేజర్లో మాత్రమే. సో మీకు అది క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి అక్కడ మీరు ఆప్షన్స్ చూస్ చేసుకోండి. దాన్ని మీరు లాంగ్ ప్రెస్ చేయొచ్చు, రీనేమ్ అని వస్తుంది, లేదా మీరు అక్కడ దానికి 3 డాట్స్ ఉంటాయి కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే మీకు ఆబ్వియస్గా ఆప్షన్ వస్తాయి అనమాట. మూవ్ వస్తుంది, కాపీ వస్తుంది, రీనేమ్ వస్తుంది, అన్నీ వస్తాయి. మీరు చేంజ్ చేసుకొని నేమ్ చేంజ్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పాను కదా SEO ఫార్మాట్లో మీరు పెట్టుకుంటే మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా ఇది మీరు ఇదేదో ట్రిక్ కాదనమాట, ఫేక్ ట్రిక్ కాదు. మీరు ఇలా ట్రై చేయండి. మీరు ఆల్రెడీ మంచి కంటెంటే ఉంది, ఇది కొంచెం అడిషనల్ ఫ్యాక్టర్ యాడ్ చేయడానికి కదా మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో ఆన్సర్ చేసిన క్వశ్చన్స్కి నేను జస్ట్ ఇట్లా చెప్తున్నాను, ఆన్సర్డ్ ఇన్ వీడియో అని చెప్తున్నాను. ఓకే, ఆన్ 127 రేపు రాబోతుంది ఈ వీడియో. సో రేపు వచ్చినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి అయితే మనం వెళ్దాము. హౌ టు చేంజ్, ఓకే ఇది మనం చూస్తాము. సో ఇక్కడ జస్ట్ సూపర్ అంటున్నారు, సూపర్ ఉన్న జై శ్రీరామ్. ఓకే, బికాస్గా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ధన్యవాదాలు. ఓకే అండి. నా కాపీరైట్ పడితే ఎలా రిమూవ్ చేయాలి, ప్లీజ్ రిప్లై మీ. ఓకే అండి. కాపీరైట్ అంటే మీకు కాపీరైట్లో డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. ఒకటి కాపీరైట్ క్లెయిమ్, ఒకటి కాపీరైట్ స్ట్రైక్ ఒకటి. ఈ రెండు కాకుండా కాపీరైట్స్ కాకుండా కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అని ఇంకోటి ఉంది. కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ అని స్ట్రైక్ కానీ అనమాట. మీకు ఒకవేళ కాపీరైట్ క్లెయిమ్ పడితే కనుక మీరు ఆ సాంగ్ని మీరు తీసేస్తే మీకు కాపీరైట్ క్లెయిమ్ అనేది పోతుంది అనమాట. సాంగ్ తీసేయడానికి మీకు ఆల్రెడీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. జస్ట్ సాంగ్ ఒక్కదాన్ని మ్యూట్ చేయడం, లేదా ఆ సాంగ్ ఎక్కడైతే ప్లే అవుతుందో మీ ఓన్ వాయిస్ ఓవర్ ఉన్నా సరే వాయిస్ ఓవర్ కూడా తీసేసి మొత్తం తీసేయమని చెప్పడం, అట్లా ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ మీరు చూస్ చేసుకుంటే మీకైతే కాపీరైట్ క్లెయిమ్ అనేది పోతుంది అనమాట. మీరు వీడియో డిలీట్ చేస్తే ఆబ్వియస్గా కాపీరైట్ క్లెయిమ్ అనేది పోతుంది. కాపీరైట్ స్ట్రైక్ పడింది అనుకోండి, వీడియో ఆల్రెడీ డిలీట్ అయిపోతుంది, మీకు జస్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట. దిస్ వీడియో ఈజ్ ఆల్రెడీ డిలీటెడ్ అని మీకు ప్లేస్ లాగా చూపిస్తుంది, అంతేగాని ఆ వీడియో అనేది యూట్యూబ్లో లేదనమాట. సో మీరు దాన్ని స్టూడియోలోకి వెళ్ళి డిలీట్ చేసుకోకపోయినా ఒకటే. కాకపోతే ఈ స్ట్రైక్ పడినప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ కాపీరైట్ స్కూల్ అని ఒకటి ఉంటుంది అనమాట, అది అటెండ్ అవ్వాలి. సో అది అటెండ్ అయితే మీకు అక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ మీరు క్లియర్ చేస్తే, ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ మీరు క్లియర్ చేసుకుంటే, లేదా కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చింది అక్కడ కూడా మీకు ట్రైనింగ్ ఉంటుంది అనమాట. వార్నింగ్ అని స్ట్రైక్ కానీ పడితే మీకు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి. ఒకవేళ మీకు ఆ ప్రాసెస్ తెలియకపోతే మీరు ఎవరైనా టెక్ క్రియేటర్స్ని అప్రోచ్ అయితే వాళ్ళు చేసిస్తారు. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, సింపులే. కాకపోతే మీరు చూడాలన్నమాట, వాటికి ఆన్సర్స్ అయితే మీరు చేయాలి. మిస్టేక్ చేసినా పెద్ద తప్పేం లేదు, మళ్ళీ ఆన్సర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది దీంట్లో దాచిపెట్టడానికి ఏం లేదనమాట. మీకు భయం అవుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఎవరో ఒక టెక్ క్రియేటర్ వాళ్ళని అప్రోచ్ అయ్యి మీరు ట్రైనింగ్ తీసుకుంటే, ట్రైనింగ్ అంటే వాళ్ళు ఇచ్చేదేముండదు, నేను మీకు ట్రైనింగ్ ఇచ్చేదేముంది, యూట్యూబ్లోనే
మీ క్రెడెన్షియల్స్ ఇస్తే కనుక నేను లాగిన్ అయ్యి ఆ క్వశ్చన్స్ ఏవైతేనో క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతాను. ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేసిన తర్వాత మీకు స్ట్రైక్ ఎప్పుడు పడిందో ఆ రోజు నుంచి 90 డేస్ ఉంటుంది కదా, ఆ 90 డేస్ తర్వాత మీకు ఈ కాపీరైట్ అనేది పోతుంది అనమాట ఛానల్ నుంచి. ఒకవేళ మీరు ఆన్సర్ చేయలేదు, ఈ ట్రైనింగ్ అనేది తీసుకోకపోతే ఏమవుతుందంటే ఈ 90 డేస్ తర్వాత కూడా స్ట్రైక్ అనేది పోదు, అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఉండిపోతుంది అనమాట, లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. మీరు ఎప్పుడైతే ఆన్సర్స్ చేస్తారో అప్పుడే పోతుంది. సో 90 డేస్ అయినా మీకు కాపీరైట్ స్ట్రైక్ పోలేదు అంటే మీకు ఖచ్చితంగా ఆ ట్రైనింగ్ అనేది మీరు తీసుకోలేదు, ట్రైనింగ్ స్కూల్ కాపీరైట్ స్కూల్ కానీ ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ ట్రైనింగ్ అని మీరు తీసుకోలేదని అర్థం అనమాట అండి. సో అట్లా మీరు కాపీరైట్స్ని డీల్ చేయొచ్చు. సో ఇవి సింపుల్. థ్యాంక్ యూ నోట్స్. ఇంతకీ మేడం ఎవరు సార్ అంటున్నారు, చాలామంది తెలుసండి, దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన నెసెసిటీ లేదు, ఆల్రెడీ కొంత టైం అయింది. ఆ ఒరిజినల్ వీడియో ఉందో లేదో కూడా నాకు తెలియదు, కానీ ఆ టాపిక్ మనం డిస్కస్ చేసిన టైం వేస్ట్ అనమాట అండి. సో మౌనిక వ్లాగ్స్ చెప్తున్నారు, హాయ్ అన్న, యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 year అయింది, కానీ మధ్యలో నేను ఆపేసాను, పాత వీడియోస్ కూడా డిలీట్ చేశాను, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. సో ఇది నేను మిస్టేక్స్, ఛానల్లో మిస్టేక్స్ ఎవరైతే చేస్తున్నారో, నేను చేసిన మిస్టేక్స్ ప్లస్ డిఫరెంట్ పీపుల్ చేసే మిస్టేక్స్, మాసివ్ మిస్టేక్స్ అనమాట, అవి పెద్ద మిస్టేక్స్, అవి అలాంటి మిస్టేక్స్ చేయకూడదు అని చెప్పి నేను ఒక వీడియో చేశాను, దాంట్లో ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేశాను అనమాట. మీరు ఎప్పుడైనా సరే మీ ఛానల్కి బ్రేక్ ఇచ్చిన, పెద్ద బ్రేక్, ఎక్స్టెండెడ్ బ్రేక్ కానీ, అది ఒక మిస్టేక్, అది చెప్పాను. ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా సరే మీ కంటెంట్ని డిలీట్ చేయడం అనేది కూడా పెద్ద మిస్టేక్ అనమాట. మీరు ఎవరికో భయపడి కంటెంట్ డిలీట్ చేస్తే ఆ ప్రాబ్లం మనకే ఉంటుంది అనమాట, ఎందుకంటే మన ఛానల్కి ఉన్న మెట్రిక్స్ పోతాయి. సో నెక్స్ట్ మనం ఏ వీడియోస్ పెడుతున్నాము, మన దగ్గర ఇంతకుముందు హిస్టరీ ఏంటి అనేది యూట్యూబ్కి తెలియదు కదా, సో ఎవరెవరికి చూపించాలనే హిస్టరీ కూడా తెలియదు అనమాట. సో మళ్ళీ మనం 0 నుంచి స్టార్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. 0 అంటే మన మెట్రిక్స్, ఈ సబ్స్క్రైబర్స్ ఏం పోరు, వాళ్ళు అలాగే ఉంటారు, కానీ వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఆ వీడియోస్ చూస్తున్నారా, మనలాంటి వీడియోస్ చూస్తున్నారా, ఇంతకుముందు వాళ్ళకి నచ్చి ఉండొచ్చు మనలాంటి వీడియోస్, కాకపోతే గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి రీచ్ అవ్వడం, మళ్ళీ స్టార్ట్ అవ్వడం అనేది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సింపుల్గా మీరు అర్థం చేసుకోండి, మీరు ఇక్కడ నుంచి మీరు కంటిన్యూస్గా వీడియోస్ పెట్టాలి, కన్సిస్టెంట్గా పెట్టాలి. సో డైలీ 1 లేకపోతే వీక్లీ 1 మీ వీలుకు తగినట్టుగా కన్సిస్టెన్సీ అనేది క్లియర్గా మెయింటైన్ చేస్తూ, మీకు ఎంత బ్రేక్ అయితే వచ్చిందో, ఒక 1 month బ్రేక్ వచ్చింది అనుకోండి, 2 months వరకు మీరు ట్రై చేస్తూ ఉండాలి, నీట్గా కన్సిస్టెంట్గా చేయాలి. ఆ తర్వాత నుంచి మీకు మళ్ళీ పికప్ అవుతుంది అనమాట. మీరు 6 months గ్యాప్ ఇచ్చారు, మీకు ఆల్మోస్ట్ 1 year అయితే టైం పడుతుంది అనమాట. ఈ కన్సిస్టెన్సీని మీరు బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే మీరు ట్రెండ్తో పాటు వీడియోలు చేస్తున్నారు అనుకోండి, బయట జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్స్ని బట్టి మీరు వీడియోస్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా మళ్ళీ తొందరలోనే వైరల్ అయిపోతుంది, మీరు అంత పెద్ద ఇబ్బంది కూడా గురవ్వాల్సిన సిచ్యువేషన్ లేదనమాట. కన్సిస్టెన్సీ అనేది కీ ఫ్యాక్టర్ అనమాట. రెగ్యులర్ వీడియోస్ చేస్తున్నారంటే మిగతా ఛానల్స్లో కూడా ఉండే వీడియోస్ చేస్తే కనుక ఈ డబల్ టైం ఫ్రేమ్ అనేది పడుతుంది అనమాట ఈజీగా, ఎవరి ఛానల్ అయినా సరే. అదే ట్రెండింగ్ టాపిక్స్ అయితే కనుక తొందరలోనే మళ్ళీ సెట్ అవుతుంది. సో వీడియోస్ కన్సిస్టెంట్గా చేయండి, మళ్ళీ ఖచ్చితంగా వైరల్ అయితే అవుతారు, లేదా మీ ఛానల్ గ్రో అవుతుంది అనమాట. సో సోల్జర్ నిఖిల్ థ్యాంక్ యూ చెప్తున్నారు. మన క్వశ్చన్స్ ఉన్నాయేమో చూద్దాము. సో వీణా అపర్ణ, ఓకే, సారీ వీణా పర్నాడి అనుకుంటా, వీణా పర్నాంది, సారీ మీకు నేమ్ నాకు ప్రొనౌన్స్ చేయడం సరిగ్గా రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్స్ స్మాల్స్ లేవు కాబట్టి ఎక్కడి వరకు బ్రేక్ చేయాలో అనేది నాకు అర్థం కావట్లేదు. సో ఎనీవేస్ ఈ ఛానల్ ఎవరైతే చెప్తున్నారో, సో ఐ మీన్ ఇఫ్ దే సబ్స్క్రైబ్ ఆల్సో సమ్ డోంట్ ఎంగేజ్ ఇన్ ద కంటెంట్ బట్ వితౌట్ ఎంగేజింగ్ దేర్ ఛానల్ ఇట్స్ నాట్ నెససరీ టు సబ్స్క్రైబ్. ఖచ్చితంగా అనమాట అండి, ఎవరైనా సరే ఎంగేజ్ అవుతున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకి హెల్ప్ అవుతుంది. ర్యాండమ్గా ఎవరికో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పినా సరే వాళ్ళు మన వీడియోస్ని చూడరు. ఈ టాపిక్ నేను ఈ వీడియోలో టచ్ చేశాను ఖచ్చితంగా, సో మేబీ దాని గురించే చెప్తున్నారని అనుకుంటున్నాను. సో మన వీడియోస్ అనేవి మన కంటెంట్ చూసే వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. సో మీరు వాచ్ టైం కొనుక్కోవడం కానీ అట్లాంటివి చేయకూడదు. అదే నేను చెప్పాను, అది కూడా సేమ్ అదే టాపిక్ ఇక్కడ బ్రదర్ కూడా కోట్ చేస్తున్నారు అనమాట, బ్రదర్ ఆర్ సిస్టర్ కోట్ చేస్తున్నారు. సో వాసు ఆర్జేఆర్ సూపర్ వర్డ్స్ అని చెప్తున్నారు. ఫస్ట్ టైం, ఓకే అండి, ఫస్ట్ టైం. సో యూట్యూబ్ స్టూడియో కొత్త అప్డేట్స్ వచ్చినాయి అని చెప్పాను, దానికి ఆల్రెడీ వచ్చినాయి అని చెప్తున్నారు. సో జోష్, ఓకే, జ్యోతిష్యం విత్ జే చెప్తున్నారు. ఏ విషయం ఆర్ జరిగిపోయిన వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తే అనారోగ్యం వస్తుంది. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పాను అంటే స్ట్రగ్లింగ్ విత్ యూట్యూబ్ వ్యూస్ అని చెప్తున్నా కదా. సో మీరు ఎక్కువ ప్రెషర్ తీసుకోకండి, మీ మీద బిల్డ్ చేసుకోకండి. అలా బిల్డ్ చేసుకుని మీ అనారోగ్యం తెచ్చుకోకండి. మీ మిస్టేక్స్ ఏమన్నా మీరు ఆలోచించి కవర్ చేసుకుంటే మీకు వ్యూస్ పెరిగితే తప్ప దాని గురించి ఆలోచించి ఒకళ్ళ ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్ చూద్దాం, వాళ్ళ ఛానల్ చూద్దాం, వీళ్ళ ఛానల్ చూద్దాం, ఎక్కువ వ్యూస్ వీళ్ళ ఛానల్లో చెప్తున్నారు కదా అలా వచ్చేస్తేమో, అట్లాంటివి తీసుకోవడం వల్ల మీకు అనారోగ్యం వస్తుందని చెప్పాను అనమాట. సో ప్రెషర్ తీసుకోకండి, నీట్గా తెలివిగా స్మార్ట్గా
ప్లాన్ చేసుకొని మీరు వీడియోస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అదే నేను ఆ టాపిక్ని నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగిందనమాట. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక ఆ వీడియో చూడండి. సో అనారోగ్యం పాలవుతున్నారా అనే వీడియో అనమాట అది. సో నాకు కూడా ఇలా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు. అదే యూట్యూబ్ స్టూడియోలో కొత్త చేంజెస్ వచ్చాయన్నమాట. రీసెర్చ్ ట్యాబ్ ఇంతకు ముందు ఉండేది కదా, దాన్ని బ్రెయిన్ స్టార్మ్ అట్లా పెట్టారనమాట. సో ట్రెండింగ్ టాపిక్స్ని మనం కనుక్కోవడానికి కొత్త ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, కొత్త ట్యాబ్ ఒకటి వచ్చింది. ఆ ట్యాబ్ యూజ్ చేసుకొని మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక నెక్స్ట్ టాపిక్స్ ఏంటి అని చెప్పి మీరు అనాలిసిస్ చేసుకోవడానికి మన కంటెంట్లోనే ఒక ట్యాబ్ ఉందన్నమాట. నేను మీకు అది చూపిస్తాను. సో ఆ అప్డేట్ వచ్చిందా లేదని వీడియో చేశాను దాని గురించి అనమాట. ఇక్కడ ఇన్స్పిరేషన్ అని చూడండి, ఇంతకుముందు మనకి రీసెర్చ్ అని ఉండేదన్నమాట, ఇన్స్పిరేషన్ అని పెట్టారు. ఇక్కడ మనం ఏ టాపిక్ అయినా టాపిక్ సెర్చ్ చేస్తే దేంట్లో జనాలకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, మన ఆడియన్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, దేంట్లో తక్కువ ఇంట్రెస్ట్ ఉంది, అవన్నీ మనకు చూపిస్తారు అనమాట. లో ఇంట్రెస్ట్, హై ఇంట్రెస్ట్ ఇవన్నీ చూపిస్తారు. మనకి ఏదైనా టాపిక్ కావాలంటే టాపిక్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దాని గురించి సో వీడియోస్ ఇంకా బాగా రావాలంటున్నారు. హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. సో లిక్కీ సో లైవ్ ఆన్ చేస్తే వచ్చింది, పిల్లలు డ్యాన్స్ చేశాక హ్యాపీ, ఆన్ చేశాక మళ్ళీ రావడం లేదు. సో ఆన్ చేసింది మీకు ప్రాసెస్ అవుతూ ఉంటుందని, ప్రాసెస్ అయిన తర్వాత మీకు అన్లిస్టెడ్లో కానీ పబ్లిక్లో కానీ వస్తుంది. మీరు అన్లిస్టెడ్లో వస్తే కనుక మీరు దాన్ని పబ్లిక్లో పెట్టుకోండి. కొంతమందికి ప్రైవేట్లోకి వెళ్తుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి మీరు ప్రైవేట్ చేయాలనుకుంటున్నారా పబ్లిక్ చేయాలనుకుంటున్నారన్న విషయం యూట్యూబ్ కూడా తెలియదు కాబట్టి ప్రైవేట్లో పెడుతుంది. మీరు 1-2 సార్లు పబ్లిక్లో పెట్టారనుకోండి, సో ఆబ్వియస్గా యూట్యూబ్కి తర్వాత నుంచి అర్థమవుతుంది అనమాట. మీరు లైవ్ చేసిన తర్వాత ఆ వీడియోస్ని పబ్లిక్లో పెట్టాలని. స్టూడియోలో సెర్చ్ చేయండి, మీకు దొరికేస్తుంది ఆ వీడియో, ఎక్కడికి పోదు. సో రౌడీ బాయ్స్ చెప్తున్నారు, బ్రో 0 వ్యూస్ బ్రో, నా యూట్యూబ్కి రీసెంట్గా 3 days నుంచి నో వ్యూస్ అని అంటున్నారు. సో అట్లా స్టాగ్నెంట్ అయిపోవడం ఏమి ఉండదు అనమాట. మేబీ ట్రెండింగ్ టాపిక్కి తగినట్టుగా ర్యాండమ్గా మిక్స్డ్ కంటెంట్ అట్లా చేస్తున్నారు అనుకోండి, అప్పుడైతే మీకు వ్యూస్ ఎప్పుడు పోతాయో ఎప్పుడు తగ్గుతాయో మనకు కూడా తెలియదు అనమాట, ఎవరికి తెలియదు. మిక్స్డ్ కంటెంట్ కాకుండా మీరు ఒక ఫిక్స్డ్ స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే ఖచ్చితంగా మీ ఛానల్ గ్రో అవుతుంది అనమాట. సో జస్ట్ చూస్తున్నాను అంటే ప్రతి ఒక్కళ్ళ కంటెంట్ నేను చూడను కాబట్టి అట్లీస్ట్ ఇందులో చెప్తున్నాను. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే మిక్స్డ్ కంటెంట్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే జనరల్గా ఏదోటి ర్యాండమ్గా అట్లా పెడుతున్నారు వీడియోస్, అందుకే మీకు చూడండి ఒకదానికి 8, ఒకదానికి 426, ఒకదానికి 15, ఒకదానికి 130 ఇన్కన్సిస్టెంట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ దేవుళ్ళు పెట్టారు. సో అట్లా ర్యాండమ్గా పెడితే వీడియోస్, వేరే వాళ్ళ వీడియోస్ కానీ మన వీడియోస్లోనే మిక్స్డ్ కంటెంట్ పెడితే కనుక ఖచ్చితంగా దాని అనాలిసిస్ కూడా మనం చేయడం చాలా కష్టమైపోతుంది అన్నమాట. అంత ఈజీ కూడా కాదు. మొత్తం ఈ వీడియోస్ అన్ని చూసుకుంటూ వెళ్ళి ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఏ వీడియో తర్వాత ఏ వీడియో పెట్టడం వల్ల పోయిందని చెప్పి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడని చెప్పి మొత్తం సెర్చ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మిక్స్డ్ కంటెంట్ పెట్టకండి. మీరు ఒకవేళ వ్లాగ్స్ చేయాలనుకుంటే వ్లాగ్స్ చేయండి, లేకపోతే మీరు ఏదైనా ఒక ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే ఎడ్యుకేషన్ చేయండి, ఏదైనా చేయండి. కాకపోతే ఒక కన్సిస్టెంట్ కేటగిరీలో అయితే మెయింటైన్ చేయండి. సో అది ఫిక్స్ చేస్తే మీకు వ్యూస్ అనేవి మళ్ళీ పెరుగుతాయి అనమాట, మళ్ళీ కన్సిస్టెంట్గా వస్తాయి. మీకు ఒక వీడియోకి వచ్చిన వ్యూస్ నెక్స్ట్ వీడియోకి రావాలంటే ఫిక్స్డ్ కేటగిరీలో కన్సిస్టెంట్గా ఉండాలన్నమాట. సో మన ఫ్యామిలీ కుకింగ్ 4657 చెప్తున్నారు, బ్రో నా వీడియోస్కి థంబ్నెయిల్స్ పెట్టిన తర్వాత ఆబ్జెక్ట్ అని వస్తుంది ఎందుకు? సో మీరు యూట్యూబ్ ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయండి. ప్రీబిల్ట్ ఉంటే కనుక, అంటే లైక్ డైరెక్ట్గా ఫోన్లోనే వస్తే కనుక మీరు ఒకసారి రీసెట్ చేసుకోండి మీ ఫోన్ని. ఎందుకంటే ఒక్కొక్కసారి మీ యూట్యూబ్ అనేది ఓల్డర్ ఫోన్స్లో సరిగ్గా వర్క్ అవ్వదన్నమాట, అది ఇష్యూ అయి ఉండొచ్చు. సో మీరు ఒకసారి రీసెట్ చేయండి. ఇక్కడైతే నాకు థంబ్నెయిల్ కనిపిస్తున్నాయి, బట్ ఇవి ఓల్డ్ అనుకుంటాను. సో రీసెంట్గా కూడా 4 days బ్యాక్ మనకు థంబ్నెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ప్రాబ్లం రిజాల్వ్ అయిపోయిందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ ప్రాబ్లం రిజాల్వ్ అవ్వకపోతే ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను మీకు చెప్తాను. మీరు ఫోన్ అన్నా రీసెట్ చేసుకోవచ్చు, యూట్యూబ్నన్నా రీసెట్ చేయొచ్చు, అంటే యూట్యూబ్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ రెండు కాకుండా ఇంకోటి ఏంటంటే మీరు యూట్యూబ్ డేటా కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఈ 3 చేస్తే మీకు ఖచ్చితంగా, ఈ 3 మొత్తం చేయాల్సిన నెసిటీ లేదు. ఫస్ట్ డేటా క్లియర్ చేసి చూడండి, అది వర్క్ అవ్వకపోతే కనుక ఇన్స్టాల్ చేసి చూడండి. ఇన్స్టాల్ మొత్తం ప్రాసెస్ అంతా చేసుకుని మళ్ళీ కొత్తగా యూట్యూబ్ తెచ్చుకొని చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే ఈ 2 కుదరట్లేదు, వర్క్ అవ్వట్లేదు అనుకుంటే కనుక మీ ఫోన్ని రీసెట్ చేసుకోండి. బట్ మళ్ళీ మీ ఫోన్లో డీటెయిల్స్ అన్నీ పోతూ ఉంటాయి. సో చూసుకొని ఈ 3 ఏది మీకు వర్క్ అవుతాయి కనుక ఆ ప్రాసెస్లోకి వెళ్ళి మీ ఆబ్జెక్ట్ నల్ అని వస్తుంది అనమాట. సో దాన్ని మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్లో అయితే ఈ ఇష్యూ అనేది ఫిక్స్ అయిపోయింది. మేబీ మీ ఫోన్ కూడా అప్డేటెడ్గా లేకపోయి ఉండొచ్చు, అది కూడా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి, ఒకసారి చూద్దాం దాని గురించి. సో రాజు వ్లాగ్స్ చెప్తున్నారు, అన్న నా టోటల్ వాచ్ అవర్స్ పోయాయని. సో వీడియోస్ డిలీట్ చేస్తే పోతాయి అనమాట. మీరు వీడియోస్ డిలీట్ చేసి ఉండొచ్చు, లేదా మీ ఛానల్కి 1 year దాటిపోయి ఉండొచ్చు. సో ఒకసారి చూద్దాం, 546 వీడియోస్ ఉన్నాయి. సో నా వాచ్ అవర్స్ అంతా పోయినాయని చెప్పి ఓకే ఇక్కడ వీడియో కూడా పెట్టారు. సో చూద్దాం ఒకసారి, మీరు వీడియోస్ అబ్జర్వ్ చేస్తే మనకు క్లారిటీ వచ్చేస్తాం. ఇక్కడైతే 1.2K ఇట్లా వ్యూస్ ఉన్నాయి. సో ఓల్డెస్ట్ వీడియో చూస్తే 2 years బ్యాక్ ఇట్లా ఉందన్నమాట. ఓకే 2 years, ఓకే 1 year ఇట్లా ఉంది.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, బాగా పాపులర్ వీడియో ఏదైతే ఉందో, మీరు పాపులర్ వీడియోస్ చూసినా మనకు అర్థమైపోతుంది. పాపులర్ వీడియో చూస్తే అది 1 year దాటిపోయింది చూడండి. ఇక్కడ కూడా 1.5K ఓకే, తక్కువ వ్యూస్ అనేవి. సో ఈ 45K అంటే 45,000 వ్యూస్ వచ్చిన ఈ వీడియో ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 1 year దాటిపోయింది. ఇక్కడ 1 year ఎగోని వస్తుందంటే 365 days దాటిపోయి ఉంటుంది. 365 days దాటిపోయిన తర్వాత దానికి ఉన్న వాచ్ టైం అంతా టోటల్గా 0 అయిపోదు. బట్ ఏ రోజుకి ఆ రోజు తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఈ వీడియోని 365 days కన్నా ముందు అంటే 366th డే పెట్టారనుకోండి, అంటే 1 year కన్నా. ఇప్పుడు సింపుల్గా 365 అట్లా కాకుండా మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. ఈరోజు 26th అయితే కనుక, రిపబ్లిక్ డే అయితే కనుక, లాస్ట్ ఇయర్ 26th రిపబ్లిక్ డే లోపు పెట్టారు మీరు, అంటే ఫిబ్రవరిలోనో, మార్చ్లోనో, ఏప్రిల్లోనో, డిసెంబర్లోనో, మొత్తం ఏదో ఒక టైం ఫ్రేమ్లో మీరు వీడియో పెట్టారు. సో ఆ వాచ్ టైం అంతా ఉంటుంది అనమాట. దానికి వ్యూస్ కానీ దాని వాచ్ టైం కానీ మీకు కన్సిడర్ అవుతాయి, మీ మానిటైజేషన్ ట్యాబ్లో కన్సిడర్ అవుతాయి అనమాట. అలా కాకుండా మీరు ఎప్పుడు పెట్టారంటే January 1st పెట్టారు. ఈ జనవరి కాదు, లాస్ట్ ఇయర్ January 1st పెట్టారు. మీరు చూస్తే ఈ రోజు నుంచి 365 days అంటే 365 రోజులు వెనక్కి వెళ్తే రిపబ్లిక్ డేకి అయిపోతుంది కదా. సో మీరు January 1st పెట్టారు కాబట్టి January 1st నుంచి 26వ తారీఖు వరకు ఎంత వాచ్ టైం వచ్చింది, ఎన్ని వ్యూస్ వచ్చినాయి అవన్నీ కౌంట్ అవ్వవన్నమాట. దాని తర్వాత కూడా వీడియో అనేది అప్పటి నుంచే ఉంది కదా, దాని తర్వాత కొంత వాచ్ టైం వచ్చి ఉంటుంది, అది కవర్ అవుతుంది. సో 26 తర్వాత 10 మంది చూసారు అనుకోండి, లేదా 26 తర్వాత ఒక 100 మంది చూసారు, ఆ 100 మందికి తగిన వాచ్ టైం ఉంటుంది. కానీ ఈ 26 కన్నా ముందు ఒక 1000 మందో, 20,000 మందో, 30,000 మందో, 40,000 మందో మీ వీడియోని బట్టి, ఆ 40,000 మంది ఈ 26 కన్నా ముందు చూస్తే కనుక 26 to 26 చూస్తున్నారు. ఈ రోజు నుంచి లాస్ట్ 26 వరకు చూస్తున్నారు కాబట్టి దాని ముందు వాచ్ టైం మీకు కవర్ అవ్వదు అనమాట. దీని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను అనమాట. మీరు వికాస్ అంటే ఇది మీకు కన్ఫ్యూజింగ్ ఉంటే కనుక వికాస్ తెలుగు టెక్ 4,000 ఇన్ ఇయర్ అని చూడండి. సో ఒకే సంవత్సరంలో 4,000 గంటలు రాకపోతే ఏమవుతుంది అని వీడియో చేశాను అనమాట. ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నేను పేపర్ మీద రాసి చూపించాను. సో ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనమాట. June 2023 ఉంది కదా, 2022 ఆ ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు తీసుకొని క్లియర్గా చెప్పాను. ఇది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ప్రాబ్లం అయితే అది మీకు 1 year దాటిపోయింది కాబట్టి, ఆ 45,000 వ్యూస్ అన్నది 1 year దాటిపోయింది కాబట్టి మీకైతే వాచ్ టైం అనేది పోయిందనమాట. మీరు మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటే కనుక వాచ్ టైం వస్తూ ఉంటుంది, పాతది పోతున్నా సరే కొత్తది యాడ్ అవుతూ ఉంటుంది. సో మీకు ఆబ్వియస్గా ఎప్పుడైనా సరే మీకు ఒక వీడియో వైరల్ అయింది అనుకోండి, ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఇమీడియట్గా మంచి వీడియోస్ చేసుకొని దాంతోపాటే 1 year లోపు వాచ్ టైం తెచ్చుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఇలా ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు వచ్చి ప్రాబ్లం ఇది. ఎందుకంటే 1 year వరకే కన్సిడర్ చేస్తారు వాళ్ళు. అంటే మనం ఇప్పుడు ఈరోజు మనం ఉన్న డేట్ నుంచి ఒక 365 రోజులు వెనక్కి చూస్తారు అంతే అనమాట. సో అది మీరు 10 సంవత్సరాలు పెట్టిందా ఛానల్లో, లేకపోతే 20 సంవత్సరాలు ఛానల్ పెట్టినా సరే చూసేది అలాగే. ఈ రోజు నుంచి గత 365 రోజులు మాత్రమే చూస్తారు. సో అందుకే పోయిందనమాట. సో లాస్ట్ ఇయర్ సేమ్ డేట్ వరకే కవర్ అవుతాయి. సో ఛానల్ బ్యానర్ ఎలా చేయాలని అడుగుతున్నారు. ఛానల్ బ్యానర్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మీరు క్యాన్వాలో చేసుకోవచ్చు. క్యాన్వాలో ఈజీనే, క్యాన్వాలో డైరెక్ట్గా ఇన్బిల్ట్ ఉంటాయన్నమాట. లైక్ ఛానల్ బ్యానర్ సైజ్ అయితే ఉందో సైజ్ తీసుకొని మీరు చేయొచ్చు. అలా కాకుండా మీరు వీడియో ఎడిటర్లో కూడా చేసుకోవచ్చు. అది సింపుల్ అనమాట. మీరు వీడియో ఎడిటర్లో థంబ్నెయిల్స్ ఎలా చేయాలని నేను వీడియో చెప్పాను కదా. సో సేమ్ ప్రాసెస్లో మీరు బ్యానర్ కూడా చేసుకోవచ్చు అనమాట. బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు బ్యానర్ కూడా 16:9 రేషియోలోనే ఉంటుంది. మీరు కంప్యూటర్లో ఓపెన్ చేస్తే 16:9 రేషియోలో ఉంటుంది అనమాట. కాకపోతే మధ్యలో ఉన్న పోర్షన్ మొబైల్లో కనిపించేది మధ్యలో ఉన్న పోర్షన్ మాత్రమే. సో మీరు ఆ డైమెన్షన్స్కి తగినట్టుగా ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకొని గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ బ్యానర్ డైమెన్షన్స్ అని కొట్టండి, మీకు ఒక పిక్చర్ వస్తుంది. ఆ పిక్చర్ని తీసుకొని మీరు వీడియో ఎడిటర్లో కానీ క్యాన్వాలో కానీ వేసుకొని ఆ డైమెన్షన్స్కి తగినట్టుగా చేసుకోవచ్చు అనమాట. అది క్యాన్వాలో అనుకోండి, డైరెక్ట్గా వాళ్ళు ఆప్షన్ ఇస్తారనమాట. ఈ మధ్యలోది మొబైల్లో కనిపిస్తుంది అని చెప్పి కొన్ని ఆల్రెడీ ఆప్షన్ ఇస్తారు. దానిపైన మీ ఫొటోస్ యాడ్ చేసుకుని మీరు చేసుకోవచ్చు. క్యాన్వాలో అయితే మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో దీని గురించి నేను ఒక సెపరేట్ వీడియో కూడా చేయబోతున్నాను అనమాట. ఎందుకంటే మన కోర్స్ ఏదైతే రాబోతుందో అది కొద్దిగా డిలే అవుతుంది కొన్ని వేరియస్ రీజన్స్ వల్ల. సో ఆ కోర్స్లో ఇది కూడా కవర్ అయిందనమాట. బ్యానర్ ఎలా చేసుకోవాలి, ప్రొఫైల్ పిక్చర్ ఎలా చేసుకోవాలి, అవన్నీ కూడా కవర్ అయినాయి. సో అక్కడ మీకు ఇంకా బెటర్గా అయితే ఐడియా వస్తుంది అనమాట. సో ఇదంతా బర్త్డే విషెస్. సో అనలిటిక్స్ ఎలా చెక్ చేసుకోవాలి వివరంగా ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు. సో అనలిటిక్స్ చెక్ చేసుకోవడం ఈజీ అనమాట. మీరు యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్లో అనలిటిక్స్ ట్యాబ్లోకి వెళ్ళండి.
అనలిటిక్స్ ట్యాబ్లోకి వెళ్తే మీకు మీ ఛానల్కి ఉన్న ఓవరాల్ రెవెన్యూ ఏమొస్తుంది, సబ్స్క్రైబర్స్ ఏమొస్తున్నారు, లేకపోతే వాచ్ టైం ఎంత వస్తుంది, ఇదంతా డీటెయిల్స్ మనకి ఇస్తారనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. ఇక్కడ ఎందుకు వైఆర్ వ్యూస్ లోవర్ దాన్ యూజువల్, రెగ్యులర్గా వచ్చేదానికన్నా వ్యూస్ ఎందుకు తక్కువ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ మనకు ఆన్సర్ వాళ్ళే ఇస్తారనమాట. 8 వీడియోస్ ఆర్ పబ్లిష్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ 17 to 29. ఇంతకుముందు లాస్ట్ 28 డేస్లో నేను 29 వీడియోస్ అప్లోడ్ చేశాను అనమాట. అంటే ఆల్మోస్ట్ డైలీ ఒక వీడియో చొప్పున అప్లోడ్ చేశాను, లేదా ఒక్కొక్క వీలు దొరికినప్పుడు ఒక రోజులోనే 2 వీడియోస్ 3 వీడియోస్ కూడా అప్లోడ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట, సందర్భాన్ని బట్టి. కానీ ఇక్కడ లాస్ట్ 28 డేస్లో చూస్తే, అంటే ఈ నెల ఇప్పటి నుంచి లాస్ట్ 28 డేస్లో చూస్తే 8 వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేశాను, అందుకే తక్కువ వ్యూస్ వస్తుందని చెప్పి వాళ్ళే డీటెయిల్గా చెప్పేస్తున్నారనమాట. చూడండి ఇక్కడ ఇంత ఈజీగా చెప్పేస్తాను అనమాట. సో మీకు ఇంకా డీటెయిల్గా కావాలి, ఒక వీడియో వర్క్ అవ్వలేదు. సో వీడియో వర్క్ అవ్వలేదంటే కంటెంట్ మీద క్లిక్ చేసుకొని ఆ వీడియోకి సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉందనుకోండి, ఈ వీడియో అనలిటిక్స్ మీద మీరు క్లిక్ చేసుకోండి. మీరు మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్లో వెళ్ళచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీడియో గాట్ సో మెనీ వ్యూస్ సిమిలర్ టు 1900, దగ్గరలో ఉంది, మిగతా వీడియోస్తో కంపేర్ చేసి దగ్గరలో ఉందని వచ్చిందనమాట. కానీ ఇది ఎందుకు అనేది చూస్తే ఇంకా రీచ్ చూడండి మీరు, ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ 5.1% ఉందన్నమాట. అంటే 100 మెంబర్స్లో 5 మంది మాత్రమే ఈ వీడియోని క్లిక్ చేస్తున్నారు. అంటే ఈ తమ్నెయిల్ బాగాలేదు, సింపుల్గా నాకు కూడా తెలిసి తమ్నెయిల్ బాగాలేదని, కాకపోతే నా దగ్గర టైం లేక నేను తమ్నెయిల్ మంచిగా చేయలేదన్నమాట. అండ్ తెలుగులో కూడా చేయలేదు, ఎందుకంటే ఒక డిఫరెంట్ ట్రైల్ అయితే వేసాను అనమాట. మిగతా వాళ్ళకి రీచ్ అవుతుందా లేదా చెక్ చేద్దామని అట్లా ట్రై చేశాను. సో మిగతా వాళ్ళకి రీచ్ అవుతుంది, ఇంప్రెషన్స్ పెరిగాయి చూడండి, నా SEO బట్టి ఇంప్రెషన్స్ పెరిగాయి, కానీ వాళ్ళకి నచ్చుతుందా లేదా అన్న ట్రైల్ కూడా చేశాను. సో ఇనేవే నేను చాలా అట్లాంటి ట్రైల్స్ చేస్తూ ఉంటా, ఇది ఫెయిల్డ్ అనమాట. మీరు 5.1% అంటే 100లో 5 మంది మాత్రమే ఈ వీడియోని క్లిక్ చేయడానికి చూస్తున్నారు. సో దానివల్ల వ్యూస్ రావట్లేదు. ఇలా మీరు మీ తమ్నెయిల్ బాగాలేదా ఏంటి అని చెప్పి మీరు అనాలిసిస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒకవేళ మీరు చెక్ చేసుకున్నారు, ఇక్కడ బాగానే ఉంది, ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ ఒక 10 కన్నా ఎక్కువ ఉందనుకోండి, బాగానే ఉన్నట్లు లెక్క. సో వ్యూస్ కూడా ఒక 1000-2000 వచ్చినాయి, అప్పుడు మీకు 10 కనిపిస్తుంది, మంచిది. 1-2 వ్యూస్ దగ్గర చూడకూడదు. కొన్ని వ్యూస్ వచ్చిన తర్వాత, అంటే మోర్ దాన్ 500 వ్యూస్ వచ్చిన తర్వాత మాత్రమే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ చూడాలి. సో నెక్స్ట్ మీరు ఎంగేజ్మెంట్ చెక్ చేసుకోండి. ఎంగేజ్మెంట్ ఎలా ఉంది, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది 2 minutes 42 seconds ఉందన్నమాట. ఇది ఓవరాల్ వీడియో లెంత్ అంతా 13 minutesలో 2 minutes మాత్రమే చూస్తున్నారు. అంటే ఎక్కడో ఎంగేజ్ అవ్వట్లేదు జనాలు, అంటే మధ్యలో వెళ్ళిపోతున్నారు. మధ్యలో వెళ్ళిపోకుండా ఉండాలంటే నెక్స్ట్ నేను ఏం చేయాలి? సో వాళ్ళకి ట్రాన్సిషన్స్ యాడ్ చేయాలా, యానిమేషన్స్ యాడ్ చేయాలా, నేను చెప్పే విధానం మార్చుకోవాలా, అవన్నీ నేను అనాలిసిస్ వేసుకోవాలన్నమాట. సో అనలిటిక్స్ ఎలా చెక్ చేసుకొని మీ అంతటా మీరు మీ క్లిక్ త్రూ రేట్ బాగాలేదా, అంటే తమ్నెయిల్ బాగాలేదా, లేకపోతే ఎంగేజ్మెంట్ అవ్వట్లేదా, అంటే వ్యూ డ్యూరేషన్ లేదా, లేకపోతే అసలు ఆడియన్స్కి ఎందుకు నచ్చట్లేదు అని చెప్పి ఇంకా డీటెయిల్స్ వీళ్ళు ఇస్తారు. ఇక్కడ ఫస్ట్ 30 secondsలో ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది బయటికి వెళ్ళిపోతున్నారని డీటెయిల్స్ కూడా ఇస్తారు. మీరు ఇవన్నీ చెక్ చేసుకోవడానికి యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ బాగా పనిచేస్తుంది. నేను ఈ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇక్కడ ఏదైతే YT స్టూడియో ఫుల్ డీటెయిల్స్ అని ఉందో ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియోని చెక్ చేయొచ్చు, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో దీన్ని కూడా ఆన్సర్డ్ ఇన్ వీడియో 127, ఈ వీడియోలో ఆన్సర్ చేశానని వాళ్ళకి చెప్తున్నాను. సో NVS 37 ఛానల్ నుంచి అయితే మెసేజ్ అనమాట. సో నెక్స్ట్ హ్యాపీ బర్త్డే అండి అని చెప్తున్నారు, థ్యాంక్ యూ అండి. సో ఇవి కొన్ని క్వశ్చన్స్, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు వీడియోస్ మీద కామెంట్ చేయండి, నేను ఆ క్వశ్చన్స్ చూసి నేను రిప్లై ఇస్తాను అనమాట. ఇద్దరు రిప్లై ఇస్తాను, లేకపోతే ఇలాంటి వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియో చూసి మీరు మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు తెలుసుకోవచ్చు. సో అందరం కలిసి గ్రో అవుదాం అనేది కాన్సెప్ట్ అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అడగండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇన్ రిటర్న్ మీరు వీడియోని కంప్లీట్గా చూడండి, అది నాకు హెల్ప్ అవుతుంది అనమాట. నా వీడియోని లైక్ చేయండి, ఇది మనలాంటి క్రియేటర్స్కి ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది అనమాట. సో అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.